9-7. విషేంద్ర సార్ ఓపెన్ చేశాను. ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, గుడ్ మార్నింగ్ అయ్యా. సారీ, నిన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పంపించాం, చేస్తుంటారు. అది ఈరోజు మనం లెట్ స్టార్ట్ వెయిట్ చేద్దాం కొద్దిసేపు. రిషేంద్ర స్టార్ట్ చేద్దాం సార్. రిషేంద్ర ఎస్ సార్. స్టార్ట్ చేద్దామా, కొద్దిసేపు ఆగుదామా? స్టార్ట్ చేద్దాం సార్. ఓకే ఓకే రైట్. 117. ఓకే, రాహుల్ రమణ్ అండ్ అదర్ పీపుల్. ఈరోజు కృష్ణాష్టమి. సో అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. గీత గీత అంటే భగవద్గీత అనేది మనం దేవుడు అనే పాయింట్తో కాకుండా, దేవుడు అనేటువంటి పాయింట్తో కాకుండా రెండు వైపు నాణానికి రెండు వైపున మీకు వచ్చు ఎంతో మోటివేషన్ ఉంది. ప్రతి పాయింట్లో కూడా, ప్రతి అధ్యాయంలో కూడా మోటివేషన్ ఉంది. మనిషి ఎంత ఆనందంగా ఉండొచ్చు, ఎంత కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు, ఎంత కష్టంలో అయినా ఎలా అభివృద్ధి చెందొచ్చు, ఇదంతా కూడా భగవద్గీతలో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే మన దేశంలో కన్నా విదేశాల్లో మిచిగన్ యూనివర్సిటీ, బర్క్లీ యూనివర్సిటీ, బర్మింగ్హామ్ యూనివర్సిటీ, ఆ పెద్ద పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఒక వీక్ లో ఒక గీత క్లాస్ పెడతారు. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం ఎట్లా అప్లై చేసుకోవచ్చు అని గొప్పగా చెప్తారు. అయితే మన దేశంలో ఏంటంటే మనం దేన్ని మనం పట్టించుకోం కాబట్టి మనం దాన్ని వదిలేసాం. అదే కదా పాయింట్. మన దేశంలో మనం దేన్ని పట్టించుకోం, అంటే మనం అట్లా తయారయ్యాం. మనకి ఇంగ్లీష్ వచ్చే చాలనుకుంటాం, ఇంకేం అవసరం లేదు. అమెరికా వాడు తెలుగు నేర్చుకోడు, మనం కూడా డిమాండ్ చేయాలి. అమెరికా వాడు ఎప్పుడైనా తెలుగు నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకొని హిందీ, ఇంగ్లీష్ ఇండియాలో పనిచేయాలి, పని కూరుకోవాలి. మనం కూడా ఇంగ్లీష్ నేర్చుకుందామా, జర్మన్ నేర్చుకుందామా, ఫ్రాన్స్ నేర్చుకుందాం అనుకుంటాం. వాడు సాంస్క్రిట్ నేర్చుకున్నారు వాళ్ళు. మీరు మంచి పొజిషన్స్ కన్నా వెళ్ళిన తర్వాత యూ హావ్ టు లెర్న్ ఇట్. వెరీ గుడ్. కృష్ణాష్టమి పీపుల్, మనందరికీ కృష్ణాష్టమి. ఓకే రైట్. ఇప్పుడు నేను రామ జన్మభూమి కూడా జరిగింది. రైట్. కృష్ణుడు పుట్టింది మధుర. రైట్. ఓకే, అవంతా ఇన్ఫర్మేషన్ చదువుకోవచ్చు. అది హిస్టరీ ఆఫ్ ఇండియా, అది మనం చక్కగా చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంజాయ్ ద డే, కష్టపడండి. గీతలో కూడా విషయాలు అనేక ఇన్ఫర్మేషన్స్ చెప్పారు. గీతలో కూడా ఎన్ని కష్టం వచ్చినా చెలించకుండా ఫైట్ కెపాసిటీ గీత చెప్తుంది. ఎంత జాగ్రత్తగా, హౌ కెన్ వీఆర్ హ్యాపీ, మన కుటుంబంతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇట్ ఈజ్ గీతలో ఉన్నాయి. ఇంకొద్ది పెద్ద అయిన తర్వాత, ఇంకొద్దిగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చక్కగా తలుచుకో. హాలిడే, రోజు హాలిడే కదా, ఇంట్లోనే ఉంటారుగా, రోజు హాలిడేనే. అద్భుతంగా నడయాలరా, హాలిడే ఎందుకు ఇవ్వలేదు? ఓకే, అండ్ ఆల్ ద పీపుల్, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరండి క్లాస్కి. ఇప్పుడు ఈ క్లాస్లో C1, C2, C3, C4 4 సెక్షన్లు ఉన్నాయి. అంటే 240 మంది దాకా ఉన్నారు, 200 దాకా ఉన్నారు. అందరూ రావాలి కదా క్లాస్కి. అది
ఓకే రైట్, అది తప్పనిసరిగా క్లాస్కి రండి. ఇంట్లో వల్ల హాలిడే లేదేమనుకుంటా నేను కూడా. అది ప్రిన్సిపల్ గారు అది మన క్లాస్ మొత్తం రావాలరా, దట్ ఈజ్ అవర్. అది మన దగ్గర అందరి ఫోన్ నెంబర్లు లేవు, నా దగ్గర ఉంటే నేను అందరికీ ఫోన్ చేసేవాడిని. C1 క్లాసు, C2 క్లాసు, C3 క్లాసు, C4 CIPL 4-5 అనుకుంటా సెక్షన్స్, మొత్తం అందరు రావాలి. ఓకే రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్ ఆర్జాక్, నైస్. ఇప్పుడు చూడండి, చిన్న పాయింట్ ఉంది. I equal to E0 sin omega t. E is not constant. అవునా, సూపర్ 60. E is equal to E0 sin omega t. అంటే t మారితే రైట్, ఈ మారితే t మారితే ఈ మారుతుంది, బాగా గమనించి. అట్లానే I is equal I0 sin omega t. ఇక్కడ t మారితే I మారుతుంది. సో సహజంగా దేర్ ఈజ్ ఏ వేరియబుల్, అంటే ద ఆల్టర్నేటింగ్ EMF and alternate current are continuously varying with time, but they have same frequency. Such varying sinusoidally varying physical quantities are represented by a diagram. That diagram is called as phasor diagram. That is called phasor diagram. Let me explain again. Inkosari cheppanivanడి. Here E0 sin omega t is a variable function with time. I is equal I0 sin omega t is a variable function with time. Such a variable function which are sinusoidally varying in the form of sine wave, these can be called as phasor. The physical quantities EMF and current which are varying sinusoidally with time are called phasor. What is phasor diagram? These phasors are represented by a graph. Graph is called phasor diagram. Phasor diagram. The projection here, you can take this as E and you can take this as I. Both can be represented in the same diagram. No need to worry. This is equal to omega t and this is equal to phi. Phase difference between EMF and I. Here no phase difference. In some cases you are getting E is equal E0 into sin omega t and I is equal I0 into sin omega t plus phi. Y is called phase difference. Then they can be represented like this. If they are in the same phase, they can be represented like this: E, I0 and E0. This is the phasor. In one step, let me explain. These are physical quantities which are changing with time continuously, and they are sinusoidal sine wave vectors. Okay. Sine wave vectors. అంటే ఈ వెక్టార్స్ ఇది సిన్సాయిడల్ గా సైన్ వేవ్ లో మారుతూ ఉంటుంది, అంతే కదా. టీ మారితే ఈ మారుతుంది, టీ మారితే ఐ మారుతుంది. అట్లా టైంతో మారేవి సైన్ వేవ్ లో ఉండే వాటిని మనం ఫేజరు అంటాం. ఈ ఫేజరు వెక్టార్ రూపంలో రొటేటింగ్ వెక్టార్ గా రిప్రజెంట్ చేస్తున్నాం. రొటేటింగ్ వెక్టార్ అంటే ఏంటి? మనం ఈని తీసుకున్నాం అంటే వీఆర్ టేకింగ్ ఈ, ఇది ఒక వెక్టార్ లాగా
ఇలా రొటేట్ అవుతుంటుందిగా, ఎందుకంటే టైం రొటేట్ అవుతుంది 0, 90 అట్లా అవుతుంది. ఈ రొటేటింగ్ వెక్టార్ గా రిప్రజెంట్ చేస్తాం, దాన్ని మనం ఫేజర్ అంటాం. మళ్ళీ చెప్తున్నాను, దీస్ ఈఎంఎఫ్ అండ్ ఆర్ వేరింగ్ విత్ టైం and varying with the sinusoidal nature. These are represented graphically by a projection. This is called projection. Projection length ikkada. These are called as phasors. Such diagram is called as phasor diagram. Suppose rendu phase difference ledanukondi, appudu ila rep chestam. This is equal to omega t. Oka phase difference unte ఇలా డిపెండ్ చేస్తాం, అంటే ఒమేగా కన్నా +5 ముందుంది. ఓకే 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 రైట్. ఓకే, ఫేజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే ఇలా డిపెండ్ చేస్తాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం, వాట్ ఈజ్ ఫేజర్? ఫేజర్ ఈజ్ ఏ వెక్టార్ magnitude changing continuously with time. That is called phasor. అంటే ఇవి టైం కి కానీ మారుతూ ఉంటాయి, వాల్యూ మారుతూ ఉంటాయి టైం తో పాటు. దాన్ని రిప్రజెంట్ చేసే డయాగ్రమ్ యు ఆర్ సింప్లీ కాలింగ్ యాజ్ ఫేజర్ డయాగ్రమ్ అంట. అంటే ఈనాటు ఇది ఈ అంటే ఈ పొజిషన్ వచ్చి మ్యాక్సిమం వాల్యూని చూపెడుతుంది. సపోజ్ ఇది ఈనాటు ఇట్లా సింపుల్, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. వాటిని డయాగ్రమాటిక్ గా రిప్రజెంట్ చేస్తే వాటిని మనం ఫేజర్స్ అంటాం. డయాగ్రమ్ ని ఫేజర్ డయాగ్రమ్ అంటాం. ఓకేనా? ది ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈఎంఎఫ్ కరెంట్ ఆర్ కంటిన్యూస్లీ చేంజింగ్ విత్ టైమ్. దీస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెక్టార్స్. Vectors are called phasors. That diagram is called as phasor diagram. అంటే డిఫరెన్స్. మనం మామూలుగా వెక్టార్ గా చూపెట్టినట్టు దీన్ని డయాగ్రామ్ రూపంలో చూపెడతాం అంతే. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫేజర్ అంటే. మరి ఫేజర్స్ వెక్టార్స్ ఎట్లా అవుతాయి? అవి వెక్టార్స్ కాదండి, వెక్టార్ లో మనం ఇమాజినేషన్ చేస్తాం. అది యాక్చువల్లీ దే ఆర్ నాట్ వెక్టార్స్. అయితే డైరెక్షన్ అవుతుంది, డైరెక్షన్ అంటే మ్యాగ్నిట్యూడ్ మారుతుంటుంది. 0 నిన్న రాసాం, మాక్సిమం మళ్ళీ 0 సైన్ వేవ్ మారుతుంది కాబట్టి దీన్ని ఇలా మనం రిప్రజెంట్ చేస్తాము. కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? ఎస్ సార్. ఎనీ డౌట్? నో సార్. జస్ట్ అరే నేను చిన్న రిక్వెస్ట్ చిన్నాను, మీ అందరు కూడా మీ ఫ్రెండ్స్ అందరినీ C1 లో C2 లోను C3 లోను అందరినీ కూడా కాసి మధ్య కనబట్టలేదు. ఆ ఫేజ్ డిఫరెన్స్ 0, ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ 0 అంటే ఇలా ఉంటాయి. రెండు ఒకే లైన్ లో ఉంటే ఫేజ్ డిఫరెన్స్ 0, ఒకటి ముందుండి ఒకటి వెనక ఉంటే ఫేజ్ డిఫరెన్స్. ఓకే జగదీష్, చాలా మంది 240 మంది ఉన్నారు. ఐకాన్ వాళ్ళు ఉన్నారు లేదు, నాకు ఇందులో ఐకాన్ అంటున్నారా? సిఐపిఎల్ సెక్షన్స్ జే స్టార్లు ఉన్నారు, టాప్ సెక్షన్స్ ఉన్నాయి కదా, జే స్టార్, సింగిల్ స్టార్, వాళ్ళందరూ రావాలి. పై అంటే ఫేజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో మనం వాడుకున్నాం కదా, y sin ఒమేగా t + r - 5. ఓకే భువన్ మహదీర్, మరి మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారా ఎస్ఎంలలో లాగా సింపుల్ ఆర్. అప్పుడు గుర్తుందా వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ కి మనం ఫేజ్ రాసుకునేవాళ్ళం. డిస్ప్లేస్ టు వెలాసిటీ, యాక్సలరేషను అన్నిటికీ దిశేంద్ర. ఎస్ సార్. ఓకే ఓకే, నా వాయిస్ క్లారిటీగా లేదా? క్లారిటీగా ఉంది సార్. ఓకే రైట్. ఇది ఫిగర్ అంట. సింపుల్ హార్మోనిక్ మోషన్ గుర్చేస్తాను చూడండి. సింపుల్ హార్మోనిక్ మోషన్ ని ఒకసారి గుర్తు అనుకుంటా. y = a sin ఒమేగా t, v = a ఒమేగా cos ఒమేగా t, అంటే a ఒమేగా * sin ఒమేగా t + 2 ఇది రాస్తున్నాం.
అంటే రెండుకి ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? π/2. యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్ మైనస్ a ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా t, దట్ ఈస్ ఈక్వల్ a ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా t ప్లస్ పై అనేది రాస్తాను గుర్తు అనుకుంటా. యాక్సలరేషన్ ఇది ఫేజ్ అంటే డిస్ప్లేస్మెంట్ కి అవుతుందా? కాశీ మధ్య మధ్యలో కట్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. కి వెలాసిటీకి మధ్య నాకు కనబడట్లేదురా స్ట్రక్కింగ్ అనేది. చూడాలి, లెట్ మీ సి. నా వాయిస్ మధ్య మధ్యలో కట్ అవుతుంది. కరెక్ట్ గానే ఉంది. ఓకే ఓకే రైట్. స్లైట్ ఓకే రైట్. ఓకే వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ కి వెలాసిటీ ఫేజ్ డిఫరెన్స్, వెలాసిటీకి యాక్సలరేషన్ కి ఫేజ్ డిఫరెన్స్. ఇది ఇక్కడ రాసుకున్నాం మనం 165. కానీ చాలా మంది రావాలరా. ఒకసారి అందరూ మీరు చెప్పుకోండి, మేము చెప్పినా వినట్లేదు. మీ ఫ్రెండ్స్ మీరు చెప్పి క్లాస్కి రమ్మనండి, డౌట్స్ ఉంటే అడగమనండి, పర్సనల్ డౌట్స్ పెట్టమనండి, ఓకేనా? మీ ఫ్రెండ్స్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు 10 మందికి చెప్పినా చాలా రకం వచ్చేస్తారు. వాయిస్ స్ట్రక్ అవుతున్నట్ట. 91 ఇది పెట్టరా నువ్వు, 91048 నీ ఫస్ట్ పేరు పెట్టినా స్ట్రక్ అవుతుందని ఒక్కడే చెప్తున్నావు. రైట్, ఇది మధ్య మధ్యలో స్ట్రక్ ఇప్పుడు అవుతుంది, చూద్దాం. కట్ అవుతున్నట్టు. జాగ్రత్తనండి. ఇందులో ఫస్ట్ డెరివేషన్ 1 లేదా ప్రూఫ్ 1. 1 ఏంటి? వాట్ ఈజ్ ప్రూఫ్ 1? ఓకే స్ట్రక్ అవుతుందంటే నీ దగ్గర ఏమైనా సిగ్నల్ గా ఉందేమన్నా? నీ దగ్గర సిగ్నల్ ఏదా వీక్ గా ఉందేమో. ఓకే అట్లా తేజ్దీప్ మళ్ళీ రాయమా ఒకసారి. తేజ్దీప్ మళ్ళీ ఒకసారి తేజదీప్ వద్దా? ఓకే రైట్. ఇప్పుడు చూడండి ప్రూఫ్ ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇది ప్యూర్ ఆర్ అంటే రెసిస్టెన్స్ సర్క్యూట్. ప్యూర్ రెసిస్టెన్స్ సర్క్యూట్ అంటే ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. దీన్ని మనం ఏసీ సర్క్యూట్ కలుపుతాం. రిప్రజెంటేషన్ ఏసీ అప్లై చేసే ఈఎంఎఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ E0 sin ఒమేగా టీని ఈఎంఎఫ్ అప్లై చేస్తాం. దిస్ ఈజ్ ప్యూర్ ఆర్. ఈక్వేషన్ నెంబర్ 1 అప్లైడ్ ఈఎంఎఫ్ అప్లై చేస్తాం. ఎప్పుడైతే ఈఎంఎఫ్ అప్లై చేస్తాం సెల్ ఓకే రెడ్డి రైట్. దీనికుండా ఐ అనేటువంటి కరెంట్ ట్రావెల్ అవుతుంది. వాట్ ఈజ్ ఐ? ఓమ్ ప్రకారం మనం గుర్తుందిగా, ఫ్రమ్ ఓమ్స్ లా ఇది పాటిస్తుంది. E is equal to IR. ఈక్వేషన్ నెంబర్ 2 అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ రెసిస్టర్. ఇప్పుడు IR is equal to E0 into sin omega t. I is equal E0 by R into sin omega t. I is equal I0 into sin omega t. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. మనం అప్లై చేసిన ఫార్ములా E0 ఒమేగా టీ. మనకు వచ్చిన కరెంట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ I0 ఇంటూ సైన్ ఒమేగా. అంటే మనం ఎలాంటి ఫార్మేషన్ అప్లై చేసి అలాంటి ఫార్మేషన్ లోనే కరెంట్ వచ్చింది. బోత్ ఆర్ సేమ్. శశి కిరణ్ ఓకే స్ట్రక్ అవుతుందా? స్ట్రక్ అవుతుంది, చూద్దాం. And I will try it. Okay. Just a minute.
అది ఇదే ఇక్కడ మన జియో ఉంది. నాన్న జియో ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ ఉందా? అంటే కొద్ది వాయిస్ స్టక్ అవుతుంది అనుకుంటాను. ఏదో ఒకరిద్దరు చెప్తాను. అంటే బాగానే ఉంది ఇంతవరకు, పవర్ కూడా బాగానే కనపడుతుంది. మరి ఎందుకు స్టక్ అవుతుంది అనేది ఒకసారి చూడాలి మనం. హౌ టు సీ. అరే ఎంతకన్నా పాసిబుల్ గా జియో కూడా ఓపెన్ పెట్టున్నాం. లోకల్ ఏదైనా చిన్న ఇబ్బంది ఉందేమో అక్కడ చూసుకోండి. తోటి స్టార్ట్ చేశాను. ఓకే రైట్ ధనుష్. ఓకే ఓకే ఒకసారి చూసుకోండి. ఇంకంతే అంతే ఇంకంతకని. ఎందుకంటే జియో వైఫై ఉంది, జియో ఉంది, వస్తున్నాయి పవర్ అంతా. మా ఎదురుగా కూడా నేను ల్యాప్టాప్ పెట్టి చూసుకుంటున్నాను. ట్యాబ్ ఉంది. చూడండి రెండు ఒకే రకమైన కండిషన్లో ఉన్నాయి, నో ఫేజ్ డిఫరెన్స్. అందుకని మనం గ్రాఫ్ని రిఫర్ చేస్తాం అని ఇలా రిఫర్ చేస్తాం. ఇది ద ఈఎంఎఫ్, ఇది ఈఎంఎఫ్ గ్రాఫ్. అంటే ఇది ఈ నా సైన్ ఒమేగా టీ చూపెడుతుంది. మరి కరెంట్ కూడా చూపెట్టాలిగా. కరెంట్ కూడా ఇలానే ఉంది. ఇది దిస్ ఈజ్ ద ఫార్మ్ కరెంట్. ఇది I0 sin omega t. సో ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ లేదు. అంటే ఇది E0, ఇది I0. అంటే రెండింటిని ఒకే చూపెడతాం. అది ఇక్కడ ఉన్న కంపారిజన్ ఒకే దాంట్లో. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. ఇదేమో గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఓకే ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇదేమో డయాగ్రమాటిక్ ఫేజర్ రిప్రజెంటేషన్. ఇట్లా ఉంటాయి ఫేజర్. ఒకసారి వేసుకోండి. దీన్ని ప్యూర్ సర్క్యూట్ అంటాం. ఏసీ విత్ ప్యూర్ సర్క్యూట్ అంటాం. ఆర్ అంటే రెసిస్టెన్స్ ఉంటుంది. అరే తేజదీపానం వేసుకొని స్లోగా వాడు ఎవడో కిరణ్ C3 వెళ్ళిపోయాడు ఇటుకి. మరి వెళ్తే అట్లా బయటికి క్లాస్ చెప్తుంటే నేను తమాషుకుంది C1 C2 C3 ఒక అరగంట ఉంటారు, వెళ్ళిపోతారు. రేపు తప్పితే ఎవడు బాధ్యత ఇస్తారా? పేరెంట్స్ ఫోన్ చేయాలి. ఇంకా మేము మాకేం టైం ఉండట్లా. అట్లా ఒక పావు గంట ఉంటాడు, వెళ్తాడు. ఎట్లా చెప్పండి? మీకోసం చేస్తున్నావా మాకోసం చేస్తున్నావా? ఇది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. ఇక్కడ ఇది మ్యాక్సిమం E0, ఇది మ్యాక్సిమం I0. కింద కూడా మ్యాక్సిమం వాల్యూస్ అవుతాయి. ఓకే ఓకేనండి. అందరూ స్టేజ్ వై యాక్సిస్ లోన ఫేజర్ డయాగ్రామ్ లో యాక్సిస్ లో ఏముండదు నాన్న. వై యాక్సిస్ వై, ఎక్స్ యాక్సిస్ ఎక్స్. ఇక్కడైతే ఈ ఉంటుంది టైం. ఫేజర్ డయాగ్రామ్ లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటాయి. ఈ గ్రాఫ్ లో మాత్రం ఇది ఈఎంఎఫ్ అయితే ఈఎంఎఫ్, కరెంట్ అయితే కరెంటు, ఇట్లా టైం చూపెడుతుంది. ఓన్లీ వై అండ్ ఎక్స్. దీన్ని ప్యూర్ రెసిస్టెన్స్ వేసుకోండి, తొందర లేదు.
ఓకే, అంటే ఈఎంఎఫ్ కరెంటు బోత్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్. ఈఎంఎఫ్ కరెంటు రెండు కూడా ఒకే ఫేజ్. ఓకే, ఒక్క నిమిషం. ఫేజ్ అయిపోయిందా? మిగతా వాళ్ళు కూడా చెప్పండి. అంటే కంప్లీట్ అయ్యే ఇక్కడేమో ఈ డెరివేషను, ఈ డయాగ్రము ఒకటి డెరివేషన్ ఒకటి, తర్వాత ఈ రెండు గ్రాఫ్ ఒకటి, ఈ గ్రాఫ్ ఒకటి, 4 ఉండాలి దానికి. భువన్ మహదీ ఈ 4 ఉంటే కార్తిక్ ఓకే, శ్రీరంగ అభిరామ్ C1. అరే వాళ్ళు కూడా మొత్తం రావట్లేదు, అది బాధకరం. సిఐపీలు 2 పిల్లలు మొత్తం అటెండ్ అవట్లా. సిఐపీ అనే 70 మెంబర్స్ ఉన్నారు. తక్కువరా ఏమో రేపు ఇక్కడ పెట్టాను మనకు ఒరిజినల్ గా ఉంది, ఇది కూడా ఉంది. హర్ష ఓకే ఓకే, వెళ్దాం. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా? తనుష్ నెక్స్ట్ పాయింట్ వచ్చా? రైట్, ఓకే. ఇవన్నీ ఇంపార్టెంట్ సర్వీస్గా నిదానంగా వినాలి, ఫాస్ట్గా పోకూడదు. ఇవన్నీ స్లోగా డెరివేషన్ చిన్న జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ ప్రూఫ్ 2, రెండవ ప్రూఫ్ ఉంది. అది ప్యూర్ ఎల్ సర్క్యూట్. ఎల్ అంటే ఇండక్టర్, ఎల్ సర్క్యూట్. ఓకే, అంటే ఓన్లీ ఒక ఇలా ఇండక్టర్ ఉంటుంది. ఇండక్టర్ కి మనం ఒక ఏసీని కలుపుతాం, ఈఎంఎఫ్ కలుపుతాం. దీంట్లో అప్లైడ్ ఈఎంఎఫ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ E0 ఇంటూ సైన్ ఒమేగా ఉంటుంది. ఇది అప్లైడ్ ఈఎంఎఫ్. అప్లైడ్ ఈఎంఎఫ్ ఏసీ. ఇది ఓన్లీ E0 ఉంటే డి, ఇది అప్లైడ్ ఈఎంఎఫ్ నాన్న. ఈ అప్లైడ్ ఈఎంఎఫ్ ని అప్లై చేస్తాం. సో కరెంట్ పోతూ ఉంటుంది. కరెంట్ పోతే అపోజింగ్ ఈఎంఎఫ్ ఇస్తుంది. అపోజింగ్ ఈఎంఎఫ్ ఎంత? ఈజ్ ఈక్వల్ మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఈక్వేషన్ నెంబర్ 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఓమ్స్ లా ప్రకారం ఓమ్స్ లా ఏం రాసుకోవచ్చు మనం? అప్లైడ్ ఈఎంఎఫ్ ఏమో ఈ, అపోజింగ్ ఈఎంఎఫ్ ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ మైనస్ ఎల్ డిఐ బై డిటి ఇజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఇజ్ ఈక్వల్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి. బట్ ఈ అంటే ఎంత? E0. ఈ అంటే ఎంత రాసుకోవచ్చు? E0 సైన్ ఒమేగా టి, E0 సైన్ ఒమేగా టి అని రాసుకుంటాం. స్లోగా ఈక్వేషన్ నెంబర్ 2. ఎల్ కూడా ఇటు వచ్చేస్తుంది బై ఎల్ డిఐ. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు డిఐ ఈజ్ ఈక్వల్ టు E0 బై ఎల్ ఇంటూ సైన్ ఒమేగా టి ఇంటూ డిటి. ఇది ఇంటిగ్రేట్ చేసుకుంటాం ఇట్లా. ఇంటిగ్రేట్ చేస్తే ఐ ఈజ్ ఈక్వల్ E0 బై ఎల్ కాన్స్టెంట్, ఒమేగా కూడా కాన్స్టెంట్, ఇది సైన్ అంటే మైనస్ కాస్ ఒమేగా టి వస్తుంది. మైనస్ కాస్ ఒమేగా టి వస్తుంది. ఈ మైనస్ కాస్ ఒమేగా టి ఐ ఈజ్ ఈక్వల్ E0 బై ఒమేగా ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టి మైనస్ పై బై చూడలేరు, ఆల్ ఆర్ మ్యాథమెటిక్స్. కాబట్టి సైన్ ఒమేగా టి మైనస్ పై రాసుకోవచ్చు. ఒప్పుకుంటారా రిషేంద్ర? ఈ మైనస్ కాస్ ఒమేగా ని సైన్ ఒమేగా టి మైనస్ పై బై 2 గా రాసుకుంటాం. సైన్ ఒమేగా టి మైనస్ పై 2 గా రాసుకుంటాం.
ఏంటో చెప్పారు గమనించలేదు. గ్రీనా ఏంటది? పూర్ణ చందు. ఓ చాలా రోజుల తర్వాత కనపడ్డావురా పూర్ణ. రోజుల తర్వాత కనపడుతున్నారు. మరి శేష్ ఏంట్రా? శేష్ కనపడట్లేదు. శేష్ శేష్ అల్తాఫ్ కనపడటం. రెస్పాండ్ అల్తాఫ్. రిత్విక్ రైట్. మైనస్ రాసుకోవచ్చా లేదా? ఇది అల్తాఫ్ రాసుకోవచ్చు కదా. ఓకే రైట్, రాసుకోవచ్చు కదా. రాసుకోవచ్చు కదా. అంటే ఇచ్చినటువంటి మెథడ్ మనం వాళ్ళకి అనుగుణంగా మనం కొత్తది మార్చుకోవచ్చు. మనకి డిఫరెంట్ ఐడియా, బేసిక్ ఐడియా. ఓకే చూడండి, ఇదే ఫస్ట్ ఈక్వేషన్. ఈ మొత్తాన్ని మనం ఏమంటే I0 అనుకుంటాం. I0 ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ π/2 అనుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ని ఈ థర్డ్ ఈక్వేషన్ గమనించండి. ఈఎంఎఫ్ ముందు, కరెంట్ లైన్ వెనకుంది. ఎంత? 3 degrees వెనకుంది. గమనించండి ఒకసారి. రెండు గమనించండి. ఎల్ సర్క్యూట్, క్యూ సర్క్యూట్. ఈ సర్క్యూట్ లో మనం చేసిన ఈఎంఎఫ్ ఏమో -di/dt. వంశీధరు కరెక్టే రాసాము. అది ఇటు వచ్చేటికి ఏమో ప్లస్ అవుతుంది. అదే మైనస్ రాశాను, కానీ రాసే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కిర్చాఫ్ రాసేటప్పుడు మైనస్లు ముందు కూడదు. టోటల్ ఈఎంఎఫ్ = 0. అది ఆల్జీబ్రిక్ ఈఎంఎఫ్ = 0 అనుకుంటాం. అందుకనేగా మైనస్ రాశాను. ఇక్కడ నువ్వు మైనస్ అనుకో, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అడగకూడదు. V1 + V2 V3 + V4. ఓకే, ఇది 4 అయిందా? 1 2 3 ఒక రైట్. సరే, ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు ఒకసారి రెండింటి దాని నుంచి స్టేట్మెంట్ 1 ఏముంది? కరెంట్ లాగింగ్. కరెంట్ వెనకుంది. కరెంట్ ఇస్ లాగింగ్ బై 90 degrees π/2. దీని అర్థం వెనకుంది. ఈఎంఎఫ్ కరెంట్ వెనకుంది, ఈఎంఎఫ్ ముందుంది. దాని అర్థం అది. 1 4 ఈక్వేషన్. ఇప్పుడు గ్రాఫ్. లెట్ us go for a గ్రాఫ్. ఏంటిది? ఇందాక స్టేజ్ ఇది y, ఇది ఓన్లీ x. ఈఎంఎఫ్ ఇక్కడ ఉంది, ఇది ఒమేగా. కరెంట్ వెనుకుంది అంటే కరెంట్ ఇక్కడ ఉంటుంది. యాంగిల్ వచ్చి 90 degrees. ఇది లెక్క. ఈఎంఎఫ్ E0, ఇది కరెంట్ I0. అది మనం వాడే పాయింట్. ఈ ఫేజర్ డయాగ్రమ్ అంటారు దీన్ని. ఈఎంఎఫ్ కరెంట్ ఫేజర్ డయాగ్రమ్. ఇది I, ఇది నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. అందరూ వినండి. ఈ డయాగ్రమ్ ఇవ్వాలి. ఈ ఈక్వేషన్ తర్వాత ఈ సెకండ్ ఈక్వేషన్, మిగతావన్నీ గమనించుకొని ఈ ఫైనల్ ఈక్వేషన్ 1 4 2 రావాలి. తర్వాత ఫేజర్ డయాగ్రమ్ ఉంది, రాసుకోవాలి. ఇంకొక డయాగ్రమ్ కూడా ఉంది వేవ్ ఫార్మేషన్ లో, అది కూడా ఇస్తాను. ఇక్కడ ప్లేస్ రిపీట్ చేస్తే నేను కరెంట్ లైన్ ఇన్ ప్యూర్ ఎల్ సర్క్యూట్. ఎల్ లో కరెంట్ ఈజ్ లాగింగ్. రైట్. సో ఇప్పుడు ఇంకొక గ్రాఫ్ ఉంది, అది ఇక్కడ రాద్దాం. ఈఎంఎఫ్ ని యాజులో గీస్తాం. ఈఎంఎఫ్ ని యాజుగా వేవ్ రూపంలో గీస్తాం. ఇది ఈఎంఎఫ్.
ఇది ఈఎంఎఫ్, నాట్ సైన్ ఒమేగా టీ. కానీ కరెంట్ వెనక్కు ఉండాలి కదా, ఎంత 90 degrees ఉండాలి, అందుకని ఇలా అవుతుంది, ఇలా వస్తుంది. ఇది కరెంట్. దిస్ ఇస్ ఐ నాట్ సైన్ ఒమేగా. ఎంత 90 degrees ఉంది. సో దిస్ ఈజ్ 90 degrees. ఇది ఐ నాట్, ఇది ఈ నాట్, T/4. తర్వాత ఇది T/4, తర్వాత ఇది T2, ఇది 0. ఈ డాట్ ఏమో కరెంటు, కంటిన్యూస్ వేవ్ ఏమో డాట్ ఇచ్చిందేమో కంటిన్యూస్ ఏమో ఎంఎఫ్. సింపుల్ ఎగ్జామినేషన్ లో ఈ గ్రాఫ్ అడుగుతారా, కూడా అడిగాడు చాలాసార్లు. ఈ గ్రాఫ్ కి మీరు ఎన్నో ఎగ్స్ రాస్తారు కదా, ఎస్ఆర్ఎం రాస్తారు, విట్ రాస్తారు, కేఎల్ రాస్తారు, ఇలా రాస్తారు. సింపుల్ గా ఉంటాను. ఇది ప్యూర్ ఎల్. సో నాకు 4 పాయింట్ కావాలి. ఒకటి సర్క్యూట్, 2 I0కి ఈక్వల్స్, ఫేజర్ డయాగ్రాము, 4 వేవ్ డయాగ్రామ్, 4 మొత్తం ఇన్ఫర్మేషన్ మీ మైండ్ లోకి వెళ్ళాలి, అది ఇంపార్టెంట్. ఓకేనా? తిరిగి నిదానంగా, ఎవరు వద్దు, ప్లీజ్ డూ సోలీ, నో నీడ్ టు వరీ. చెక్ చేసుకోండి అందరు చక్కగా. చేసుకున్న తర్వాతే నెక్స్ట్ పాయింట్ చెప్పండి. ఓకేనా? ఇప్పుడు కేదార్, ఓకే. ఇంకెవరైనా టైం ఉన్నారా? కంప్లీట్ అయిందా? అనదర్ పాయింట్. ఓకే ఓకే సార్. జగదీష్ వెయిట్ చేయమంట. చెప్పాలి. ఇక్కడ చూడండి ఒకసారి ఫేజర్ చెప్తాను. ఈనాట్ సైన్ ఒమేగా వచ్చింది. మనం అంతా రిలేషన్ చేసుకుంటే I = I0 ఇంటూ సైన్ ఒమేగా టీ π/2 వచ్చింది. దీని అర్థం ఏంటంటే మ్యాథమెటికల్ గా ఈఎంఎఫ్ కన్నా కరెంటు ఉంది. వెనక్కు ఉండడం అంటే ఏంటి? టెక్నికల్ గా దాన్ని ఏమంటాం? లాగింగ్ అంటాం. లాగింగ్ అంటే బై యాంగిల్ π/2. అందుకని ఈ కోఆర్డినేట్ లో, అంటే కోఆర్డినేట్ లో ఈఎంఎఫ్ తీస్తే దీనికన్నా వెనకుంది కాబట్టి ఈ 4th కోఆర్డినేట్ లో మనం ఈ కరెంట్ రాస్తాం. ఇది రిప్రజెంటేషన్. సెకండ్ కోఆర్డినేట్ అనుకో, అది లీడ్ అవుతుంది, దీనికి వెనక రాలేదు అంటే 4th కోఆర్డినేట్ లో ఇది రిప్రజెంటేషన్. ఓకేనా? 4th కోఆర్డినేట్ లో చూపెట్టాలి రిప్రజెంటేషన్. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే. తేజ్దీప్, వంశీ, విఘ్నేష్, మళ్ళీ రేపు ఎప్పుడు సార్ మాకు అర్థం కాలేదు సడన్ గా. బొమ్మిడి ఆకాష్, ప్రూఫ్ 3. ఇప్పుడు ప్యూర్ సర్క్యూట్, ప్యూర్ సి అంటే కెపాసిటీ సర్క్యూట్. అంటే కెపాసిటీ అంటే ఇలా ఉంటుంది, ఇది కెపాసిటీ. దీనికి మనం ఒక ఏసీ సర్క్యూట్ ని కనుక్కున్నాం. దిస్ ఈజ్ ఏసీ. అప్లైడ్ ఈజ్ ఈక్వల్ E0 సైన్ ఒమేగా టీ. ఇది కెపాసిటీ. రైట్. సో మనం దీంట్లోంచి మనం కరెంట్ పోతూ ఉంటుంది, కెపాసిటర్ స్టోర్ అవుతుంది. కెపాసిటర్ లో స్టోర్ అయ్యే కొద్దీ చేస్తుంది. యాజ్ ద కెపాసిటీ స్టోర్డ్, ఇట్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. కాబట్టి ఫ్లో ఆఫ్ కరెంట్ ని అపోజ్ చేస్తుంది. కాబట్టి మనకు అక్కడ వాట్ ఆర్ గోయింగ్ టు గెట్ బై సి వస్తుంది.
ఓకే, ఇక్కడ మనకు V is equal to అంటే కెపాసిటర్ V is equal to by C వస్తుంది. V అంటే ఇక్కడ E ని అప్లైడ్. సో E అంటే అర్థం E నాట్ ఇంటూ sin omega t is equal to C. So E naught into C into sin omega t is equal to what is Q? This is equal to Q. Equation number 1. ఇది 1 అనుకున్నానండి. Equation number 1, ఇది equation number 2. But we know I is equal dq by dt. దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. C naught into C sin కి డిఫరెన్షియేషన్ cos omega t into omega I, రైట్. దీన్ని ఇట్లా రాస్తాను. I is equal E naught by C omega into cos omega t. ఓకే, ఇప్పుడు ఇట్లా రాస్తాను. I is equal I naught into sin of omega t plus pi 2 అంటాను. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, రెండు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇదేమో ఈఎంఎఫ్ ఈ నాట్ సైన్ ఒమేగా, ఇదేమో కరెంట్ ఈ నాట్ సైన్ ఒమేగా ప్లస్ 5/2 అంటే కరెంట్ ఉంది. హౌ అయినా కేమ్ అంటే ఈ మొత్తాన్ని అనుకుంటాం, చెప్తాదండి. సో ఈ నాట్ బై సిడబ్ల్యూ ఒమేగా మల్టిప్లికేషనే కదా. కాస్ ఇంటిగ్రేషన్ అయితే కింద వేస్తాం, డిఫరెన్షియేషన్ అయితే పక్కన వేసేది. ఆ మొత్తాన్ని తీసుకెళ్ళాలి. ఈ మొత్తాన్ని తరముడే I0 చెప్తానికి 2 పాయింట్లు. ఇక్కడ ఏంటి ఉద్దేశం? హియర్ కరెంట్ ఈజ్ లీడింగ్, సర్క్యూట్ లో కరెంట్ ఈజ్ లీడింగ్, కరెంట్ లీడింగ్ బై 90 degrees by 2. కరెంట్ లీడింగ్ బై 5/2, 90 degrees తో కరెంట్ లీడింగ్. ఇందాక కరెంట్ ల్యాగ్ అంటే ఈ సిడబ్ల్యూ ఆర్ ఈక్వల్ అవుతుంది, రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుంది. డెఫినేషన్ సిడబ్ల్యూ అనేది ఆర్ కి ఈక్వల్ అవుతుంది. సిడబ్ల్యూ అంటే సి అంటే కాస్తారు, ఒమేగా అంటే ఫ్రీక్వెన్సీ. రెండు వాల్యూ యొక్క ప్రోడక్ట్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ ఉంది. చెప్తాను, దీన్ని కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటారు. కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటాం. చెప్తా నేను. ఇప్పుడు జనరల్ గమనించండి, ఇక్కడ డయాగ్రామ్ గీయాలి, ఫేజర్ గీయాలి. అంటే ఫేజరు ఈనాట్ యూజువల్ గా ఉండాలి. ఈనాట్, ఇది ఈనాట్. ఓకే, ఒమేగా టి దీనికన్నా ముందాలి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, అంటే అది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది I0 అనేది. ఫస్ట్ యాంగిల్ వచ్చి 90 degrees. ఇది అడ్వాన్స్ లో ఉన్న బట్టి ఉంటుంది E0 అనేది. సో జనరల్ రిప్రజెంట్ చేసేటప్పుడు దీన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. దీన్ని కొద్ది పొడవుగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది E0, ఇది ఓకే, బికాజ్ ఇది లో ఉండాలి. లాస్ట్ థర్డ్ స్టెప్ ఇదే, ఇది సెకండ్ చెప్తాము. థర్డ్ స్టెప్ అంటే E0 by C omega అనే దాన్ని ఒక కాన్స్టెంట్ తీసుకుంటాం. అంటే E అంటే వోల్టేజ్, C omega అంటే ఈక్వలెంట్ టు రెసిస్టెన్స్ అవుతుంది. సి ఒమేగా ఆర్గా తీసుకుంటే ఏమవుతుంది? చెప్తాను, అది CW. దాన్ని ఏసీ సర్క్యూట్ లో కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటారు.
కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటాం. చెప్తాను. So C omega multiplication Q by C, C ఇటు వచ్చేస్తుంది, ఈ వైపుకి వస్తుంది. ఓకేనా? ఈ CW అనేది అంటే రైట్ 1 CW. ఓకే రైట్ 1 by CW, E0 by 1 by CW. ఓకే, దట్ ఈస్ ఇది డయాగ్రామ్. ఇప్పుడు ఫేజర్ డయాగ్రామ్ వేవ్ డయాగ్రామ్ పెట్టాలి. లెటర్ బాగా ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. వేవ్ డయాగ్రామ్స్ పెట్టాలి. యాజ్ యూజువల్ గా మనం ఈఎంఎఫ్ నేస్తాం. ఇది ఈఎంఎఫ్, రైట్. ఇది 0, ఇది T/4, ఇది T/2, ఇది 3T/4, ఇట్లా వేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మనం యూ వాంట్ కరెంట్ అడ్వాన్స్ లో ఉంది. కరెంట్ అడ్వాన్స్ లో ఉందంటే ముందుకు చూపాలి, ఇట్లా ఉంటుంది. కరెంట్ 90 degrees అడ్వాన్స్ అంటే ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది 90 degrees. ఇది I0, ఇది కొద్దిగా పెద్దగా E0, ఇది I0. E0 current is advance. ఓకే రైట్. సో ఇక్కడ దీని సి సర్క్యూట్ లో ఈఎంఎఫ్ కన్నా ఉంటుంది, ఎల్ సర్క్యూట్ లో ఈఎంఎఫ్ కన్నా వెనక ఉంటుంది, ఆర్ సర్క్యూట్ లో రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఆర్ సర్క్యూట్ లో రెండు ఈక్వల్, ఈఎంఎఫ్ కరెంట్. అదే ఎల్ సర్క్యూట్ లో ఈఎంఎఫ్ కరెంట్ వెనక, సి సర్క్యూట్ లో కరెంట్ ఉంటాయి. వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ 5/2. బై డెరివేషన్ గమనిస్తాం మనం, వీటన్నిటిని అబ్జర్వ్ చేసుకుందాం మనం బై డెరివేషన్ ద్వారా వాటినన్నిటినీ గమనిస్తాం మనం. యు ఆర్ చెకింగ్ ఇట్ మ్యాథమెటికల్ అప్రోచ్. ఓకే, ఈ మ్యాథమెటికల్ అప్రోచ్. ఎల్ సర్క్యూట్, సి సర్క్యూట్, ఇది ఆర్ సర్క్యూట్, ఇది ఓకే. కంప్లీట్ అయితే I can go to the next point. E is equal to E sin omega t. E is equal to I0 into sin omega t 5/2. Graphs, phasor. నిదానంగా అన్ని గమనించండి. గమనించిన తర్వాతనే go to the next point. స్లోగా వేయండి. Just complete. Take your own time. సర్క్యూట్ డైరెక్షన్స్ అంటే ఇదే ఫ్లోయింగ్ చెప్తాం. మన డైరెక్షన్స్ అని ఉండవు. గ్రాఫ్ ప్రాక్టీస్ అన్న సెమ్స్. గ్రాఫ్ ఏంటి? ఈఎంఎఫ్ ఫిక్స్ చేసుకుంటాం. E0 ఇటు ముందు ఉండాలి, అంటే ఇటు సెకండ్ కోఆర్డినేట్ లో ముందు ఉంటుంది. వెనక ఉండాలంటే ఫోర్త్ కోఆర్డినేట్ లో ఉండాలి, అంటే ఫోర్త్ నుంచి ఫస్ట్. మళ్ళీ చెప్తా నేను. ఇది రైట్. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇది సర్క్యూట్, దిస్ ఈజ్ ఆర్ సర్క్యూట్. ఇది ఎల్ సర్క్యూట్, ఇది సి సర్క్యూట్. ఇందులో ఈక్వల్ E0 sin omega t,
I equal to I naught into sin omega. ఇందులో E is equal to E naught sin omega. I is equal I naught into sin of omega t minus pi by 2. ఇందులో E is equal to E naught sin omega t. What is I? I is equal to I naught into sin of omega t plus pi by 2. ఇక్కడ లీడింగ్, ఇక్కడ లాగింగ్, ఇక్కడ సేమ్. ఇప్పుడు నువ్వు గ్రాఫ్ తీస్తే చూడ, ఇక్కడ గ్రాఫ్ తీస్తే ఈ ఇలా ఉంటుంది, ఐ కూడా ఇలానే ఉంటుంది. నో ఫేజ్ ఒమేగా టీ. మరి ఇక్కడికి పోయినప్పటికి ఏమైంది? ఈ అనేది ఇది ఈ ఎలా ఉంటుంది, వెనకుంది ఐ, ఇది అయినా ఎంత ఒమేగా టీ 90 degrees వై. ఇక్కడ వచ్చేటప్పటికి ఎలా ఉంది? ఫస్ట్ లో ఈనాడు ఫిక్స్ చేస్తాం, ఒమేగా టీ ఈనాట్ అంటే ఇట్లా వస్తుంది, ఇది 90 అయినా. ఇక్కడ లీడింగ్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటుంది, ఇక్కడ లీడింగ్ అంటే సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఓకేనా? రైట్. ఇది ఓకే సార్. ఈనాటు అనుకుంటుంది. జస్ట్ రివైజ్. ఓకే, ఇక్కడ చూడండి సారీ, ఇక్కడ ఐ నాట్ అంటే ఏంటి? ఐ నాట్ ఈజ్ ఈక్వల్ ఈ నాట్ బై ఎల్ ఒమేగా రాశాం. ఇక్కడ ఐ నాట్ని ఈ నాట్ బై 1/d ఒమేగా రాశాం. ఈ ఎల్ ఒమేగాని ఎక్స్ఎల్ అంటాం. ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ ఒమేగా, ఎక్స్సి ఈజ్ ఈక్వల్ 1/d ఒమేగా అంటాం. ఈ కేసులో ఐ నాట్ ఈక్వల్ ఈ నాట్ బై అంటాం, రెసిస్టెన్స్. రైట్. ఐ నాట్ ఈజ్ ఈక్వల్ బై ఆర్. చాలు సార్, మొత్తం అవసరం లేదు, బేసిక్స్ అన్ని అవగాహన చాలు. అంటే ఇప్పుడు కొంతమంది నేను డైరెక్ట్ చెప్పాను అనుకో, ఏంటి సార్ అట్లా చెప్పారు అట్లా అంటే, అందుకని బేసిక్ మొత్తం నేను చేసుకుని ఫైనల్ ఏ జ్యూస్ అవసరం జ్యూస్ అని చెప్పాను. ఐ నాట్ ఈజ్ ఈక్వల్ ఈ నాట్ బై ఆర్, ఐ నాట్ ఈక్వల్ ఈ నాట్ బై ఎల్ ఒమేగా. ఎల్ అంటే ఇండక్టర్, ఒమేగా అంటే ఫ్రీక్వెన్సీ, సి అంటే కెపాసిటర్, ఒమేగా అంటే ఇది ఈక్వల్ టు దీని ఎస్ఎల్ ని ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం. రియాక్టెన్స్ ఎక్స్ఎల్ అంటే పేరు. వాట్ ఈస్ ఎక్స్సి? దట్ ఈస్ కాల్డ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటాం. కెపాసిటివ్ రియాక్టెన్స్ అని చెప్తాం. వాట్ ఈస్ ఎక్స్ఎల్? ఎట్ ఈస్ కాల్డ్ కెపాసిటివ్ రియాక్టెన్స్. XC is called capacitive reactance. దీని యూనిట్ ఏంటి? ఓమ్. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఓమ్సే, కెపాసిటివ్ రియాక్టెన్స్ కూడా ఓమ్స్ యూనిట్స్. ఓమ్స్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ అండ్ కెపాసిటివ్ రియాక్టెన్స్. యూనిట్స్ ఆఫ్ ఓమ్స్.
ఓకే, ఒకటి నేను డెఫినేషన్ చెప్తున్నాం. వాట్ ఈజ్ మెంట్ బై రెసిస్టెన్స్? ఇట్ ఈస్ ద అపోజిషన్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఏ సర్క్యూట్. Resistance is nothing but opposition the flow of current. What is XL? XL is the opposition to the flow of AC current in a circuit. XL is the opposition to the flow of current, like the growth of current, growth of AC current, L circuit. XC is the opposition to the growth of current in the C circuit. XC is the opposition to the growth of A current in C circuit. XL is the opposition to the growth of current in the circuit. XL is the opposition to the growth of current in L circuit. XC is the opposition to the growth of current in C circuit. Right. ఇంకోసారి చూడండి. XL అంటే L ఒమేగా. L ఒమేగా అంటే L ఇంటూ F. XC అంటే 1/C ఒమేగా అంటే C ఇంటూ 2π అంటే XC ప్రపోర్షనల్ టు F. ఇక్కడ X ప్రపోర్షనల్ టు F. అంటే మనం గీసాం అనుకోండి, దేనికి XL F గ్రాఫ్ గీస్తే స్ట్రైట్ లైన్ పాస్ త్రూ ఆరిజన్. ఇక్కడ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజన్ వస్తుంది. అదే XC గీస్తే ఇక్కడ నువ్వు గ్రాఫ్ కి XC కి గ్రాఫ్ కి XC కి గ్రాఫ్ కి ఇట్లా పారాబోలా, రెక్టాంగులర్ పరబోలా లాగా, అంటే ఆయిల్స్ అలాగ వస్తుంది. ఓకే, రియాక్టెన్స్ అంటే చెప్పే, రియాక్టెన్స్ అంటే అపోజిషన్. Reactance is opposition to the growth of AC. In a circuit. ఏ సర్క్యూట్ అయితే సర్క్యూట్ లో AC సర్క్యూట్. Reactance అంటే resistance. Reactance is a type of resistance in AC circuits. DC circuit opposition ni resistance అంటాం. AC circuit లో opposition ni reactance అంటాం. The opposition to AC current is called as reactance. రెండు రకాలు, capacitive reactance and inductive reactance. Capacitive reactance and inductive reactance. Can I go to next point? Yes, sir. నెక్స్ట్ పాయింట్కి వెళ్తా. అంటే మనం ఈరోజు LCR 3 చెప్పుకున్నాం. Can I go to next point? Yes, sir. Vishendra. Yes, sir. మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్తా. LR సర్క్యూట్. వాట్ ఈజ్
reactance. Reactance is the opposition to the AC. AC circuit లో ఉన్న అపోజిషన్ ని మనం రియాక్టెన్స్ అంటాం. Right. Can I go next point? Yes, sir. Yes, sir. DC is nothing but variation. DC ఉండవు కదా, DC లో ఉండే అపోజిషన్ ని రెసిస్టెన్స్ అంటాం, AC లో ఉండే అపోజిషన్ ని రియాక్టెన్స్ అంటాం. DC లో ఇలా మార్పులే ఉండదు, DC ఫ్రీక్వెన్సీ ఉండదు. DC అనే దానికి ఫ్రీక్వెన్సీ ఉండదు, DC నో ఫ్రీక్వెన్సీ. అట్లా స్ట్రైట్ వైర్, స్ట్రైట్ పవర్ ఉంటుంది DCలో. DC అంటే మనం బ్యాటరీకి సంబంధించింది అన్న. సో దాంట్లో ఏమి we cannot find out any. Okay. ఓకే, ఇప్పుడు మనం చిన్న ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఉంటుంది చూద్దాం. చూడండి ఒకసారి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. రైట్, ఇంపార్టెంట్. ఇది చాలా ఎగ్జాంపుల్ అడిగాడు, ప్రాబ్లం ఇంపార్టెంట్. ఇది డిసి కంటిది ఐ, కానీ దీని మ్యాగ్నిట్యూడ్ ఏ. ఇది డిసి కరెంట్. ఓకే, తర్వాత ఏసీ కరెంట్ ఇచ్చాడు, ఇది ఏసీ కరెంట్. ఇట్లా దీని మ్యాగ్నిట్యూడ్, ఇది ఐ కట్ ఐ. ఫార్ములా ఇచ్చాడు, ఐ ఈజ్ బి సైన్ ఒమేగా. ఈ రెండు అంటే వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ వాల్యూ, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ వాల్యూ, రెండు కలిసి ఎఫెక్టివ్ వాల్యూ ఆర్ఎస్ వాల్యూ అన్నా వర్చువల్ వాల్యూ అన్న ఒకటే. ఫైండ్ ఎఫెక్టివ్ వాల్యూ ఆఫ్ అంటే టోటల్ కరెంట్ ఏంటి, వాట్ ఈస్ ద టోటల్ కరెంట్. టోటల్ ఏంటంటే లెట్ ఇట్ ఈజ్ ఈక్వల్ ఏ, ఇక్కడ కరెంట్ ఏ అంటే ఐడిసి ప్లస్ ఏసీ. అంటే డిసి అంటే ఏ, ఐఏసి అంటే ఈ సైన్ ఒమేగా, ఈ రెండు ఉంటాయి. ఇప్పుడు దీని ఎఫెక్టివ్ వాల్యూ కనుక్కో. అంటే ఆర్ఎంఎస్ అయినా ఒకటే, ఎఫెక్ట్ వాల్యూ అన్నా ఒకటే, వర్చువల్ వాల్యూ అన్నా ఒకటే. దాని ఫార్ములా మీకు గుర్తుంది అనుకుంటా, ఇంటిగ్రల్ ఐ స్క్వైర్ బై ఇంటిగ్రల్ టి between 0 to t period, between 0 to t. Between 0 to t. స్క్వేర్ చేద్దాం, చేస్తే ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ సైన్ స్క్వైర్ ఒమేగా ప్లస్ 2ab డైరెక్ట్ అన్నాను ఇంటూ డిటి ఇంటిగ్రల్ బై దీనికి టీ వస్తుంది, డైరెక్ట్ ఐ స్క్వైర్
సో ఇప్పుడు ఇండివిజువల్గా మనం డిఫరెన్షియేట్ చేద్దాం. ఇప్పుడు ఈ sin ఒమేగా టీకి ఇంటిగ్రేట్ చేసి